థ్యాంక్ యూ భయ్యా. జై శ్రీరామ్. చూడు టెంపుల్ అక్కడే ఉంది. ఉడుతుంది ఒక స్టాచ్యూ అయితే ఉంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. గాయస్ ఇప్పుడైతే మనం మహారాష్ట్రలో ఉండే బాలాపూర్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇది ఒక పెద్ద స్టేషన్ అని చెప్పచ్చు, పెద్ద ఊరు కాబట్టి చాలా సేపు అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనము టీటీని కూడా చూడొచ్చు. ఇక్కడ టీటీది షిఫ్ట్ కూడా చేంజ్ అయింది. సికింద్రాబాద్ గాయస్, ఇది సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వందే భారత్ అనుకుంటా. ఇక్కడ ఈ ట్రైన్ స్టాప్ లేదు. సో మన ట్రైన్ ని ఓవర్టేక్ చేయడానికి ఇంకా మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపారు. చూడండి, ట్రైన్ ఓవర్టేకింగ్ అంటే ఇలా ఉంటుంది. సో గైస్, నేను ఇప్పుడు చూపిస్తున్నది మీకు ఒక డిఫరెంట్ వ్యూ యాంగిల్ నుంచి ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందని. ఇది చాలా రిస్కీగా ఉంటుంది. దీన్ని చూసి ఎవరు ఇలా ట్రై చేయకండి. అండ్ కొంచెం ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఉండి కెమెరా హ్యాండ్లింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇలా చేయండి. అండ్ నేను యూస్ చేస్తుండే కెమెరా వచ్చి Insta360 ఇది ఫుల్ 360 degrees కెమెరాని మనము యానిమేట్ అయితే చేయొచ్చు. సో ఎంజాయ్ ది వ్యూ.
గైస్ నైట్ 9 గంటలకి నాగపూర్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. నాగపూర్ స్టేషన్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో మీల్స్ వచ్చేసి 4 చెప్పాను అండ్ ఆలు పరోటా వచ్చి 2 చెప్పాను అండ్ తినేసి ఇంకా పడుకున్నాం అన్నమాట. పొద్దున్నే 5:30కి అంతా మనము మధ్యప్రదేశ్ ఎంటర్ అయిపోయాము అండ్ మధ్యప్రదేశ్లో ఫుల్ వర్షం అయితే జోరుగా పడుతుండే అండ్ ఎర్లీ మార్నింగ్ మనము 5:30కి బిన్నా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. సో చూడొచ్చు మీరు. సో ఫుల్ వర్షం పడినట్టుంది నైట్ అంతా అండ్ మధ్యప్రదేశ్లోనే ఎక్కువ వర్షం పడుతుండే కాబట్టి మధ్యప్రదేశ్లో ఎక్కువ వీడియో అయితే చేయడానికి కుదరలేదు. ఇప్పుడైతే మనము లలిత్పూర్ జంక్షన్కి అయితే వచ్చాము. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి సాంగ్లీ జంక్షన్ వస్తుంది. ఆ తర్వాత లక్నో, కాన్పూర్ అయిన తర్వాత లక్నో అయిన తర్వాత అయోధ్యకి అయితే వెళ్తాం. సో జర్నీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఎర్లీ మార్నింగ్ లేచాక మధ్యప్రదేశ్లో ఉన్నాము అండ్ మధ్యప్రదేశ్లో ఫుల్ వర్షం అయితే చాలా బాగా పడుతుంది. ఇక్కడ చూడండి వీళ్ళు వీడియోలో ఉన్నారు, ఇక్కడ ఏం కనపడించారు. చాలా సూపర్గా ఉంది క్లైమేట్ అయితే అండ్ మధ్యప్రదేశ్కి రాగానే ఫుల్ గ్రీనరీ ఎక్కువ అయిపోయింది అండ్ వర్షం కూడా చాలా బాగుపడింది. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ లలిత్పూర్ జంక్షన్. ఇటువైపు ట్రాక్స్ కూడా చాలా బాగున్నాయి, ట్రైన్స్ ఎక్కువ వెళ్తాయి అన్నమాట. మన సౌత్ ఇండియాకి కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియాలో ట్రాక్స్ అనేది ట్రైన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అంటే 3 ట్రాక్లు, 4 ట్రాక్లు, 4 లైన్స్ అలా ఉంటుంది. సూపర్ అనే చెప్పచ్చు. నేనైతే క్లైమేట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా దీంట్లో ఎలా ఉంటుందో తెలియదు అయోధ్యలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా బాగుంటుంది క్లైమేట్. కానీ కొన్ని లాస్ట్ భోగి మన భోగి మిస్ అయిందంటే ఇంకా గార్డ్ క్యాబిన్, దాని తర్వాత జనరేటర్ ఉంటుంది అంతే. చపాతీలు ఏమో గట్టిగా సో గైస్ ఇప్పుడైతే మనము కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వదిలి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే యూపీకి దగ్గర, లక్నోకి దగ్గర అయితే ఉన్నాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చి లక్నో అన్నమాట. సో లలిత్పూర్ దాకా కొంచెం క్లైమేట్ అయితే బాగా వర్షంగా ఉండేది, ఇక్కడైతే కొంచెం ఎండ్గా ఉంది. సో కాన్పూర్ అనగానే మనకి ఇక్కడ గంగా రివర్ అయితే వస్తుంది. గంగా రివర్ ఇక్కడి నుంచి ప్రయాగ్రాజ్ అంటే కుంభమేళ జరిగింది కదా, అక్కడ వెళ్ళి ఇంకా గంగా, యమున, సరస్వతి 3 నదులు త్రివేణి సంగమం అయ్యి అక్కడి నుంచి వారణాసికి అయితే వెళ్తుంది. ట్రైన్ వచ్చేది బాగుంటుంది. గోదావరి ఇంకా చాలా రావాలి. బోట్లు కూడా ఉండరు జనాలు. బోట్ ఉంది, ఆ నీళ్ళలో చూడు ఇది
అయోధ్య అయితే వచ్చాము. ఇంకేమి కొద్ది క్షణాల్లో అయోధ్య ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అవుతున్నాం. అయోధ్యలో 2 స్టేషన్లు ఉంటాయి. అయోధ్య ధామ్ జంక్షన్లోనే దిగాలి మనము టెంపుల్కి నియర్ వెళ్ళాలంటే. సో చూడొచ్చు మనము అయోధ్యకి అయితే చేరుకున్నాం. జై శ్రీరామ్. సో ఫస్ట్ టైం నేనైతే అయోధ్యకి అయితే వస్తున్నా. సో అదొక ఫీలింగే వేరేలా ఉంటుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు. So guys, last we reached Ayodhya Dham Junction. Super. Jai Shri Ram, Ayodhya Junction. వచ్చేసాం చూడండి. మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫస్ట్ టైం అయోధ్యకి వచ్చినప్పుడు. సో సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. इधे रुको भैया, इधर से ना हम लोग पहले तो అయ్యేనే. చూడండి ఇక్కడి నుంచే కనపడుతుంది టెంపుల్. జూమ్ చేసి చూపిస్తాను తర్వాత. జై శ్రీరామ్. టెంపులే కనపడుతుంది కరెక్ట్గా. టెంపుల్ ఎదురుగా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ భయ్యా. జై శ్రీరామ్. చూడు టెంపుల్ అక్కడే ఉంది. టెంపుల్ అక్కడే ఉంది చూడు. ఇక్కడే టెంపుల్ కనపడుతుంది. భయ్యా అయితే హెల్ప్ చేశాడు దిగడానికి ఎక్కడానికి అంతా. ఇక్కడ సో గైస్ ఫైనల్లీ అయోధ్య ధామ్ జంక్షన్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచే మనకి టెంపుల్ గోపురం కూడా కనపడుతుంది. అందరూ చూడండి, అందరూ రీచ్ అయ్యారు. ఎలా ఉంది జర్నీ అందరూ చెప్పండి. సూపర్గా ఉండే ట్రైన్ జర్నీ. సూపర్. చూడు వాళ్ళు అక్కడే మా నమస్కారం చేశారు. చూడు వాళ్ళు ట్రైన్లో పోయేవాళ్ళు గోపురం పక్క నమస్కారం చేశారు. గైస్ మనం వచ్చిన ట్రైన్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అయితే చూడండి బయలుదేరుతుంది అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి. సో అయోధ్యలో 2 స్టేషన్లు అయితే ఉంటుంది. అయోధ్య కంటోన్మెంట్, అయోధ్య ధామ్ జంక్షన్. సో టెంపుల్కి దగ్గర అయోధ్య ధామ్ జంక్షన్ టెంపుల్కి దగ్గర అయితే ఉంటుంది. సో టెంపుల్ చూసేకి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ అయోధ్య ధామ్ జంక్షన్లో అయితే దిగారు. స్టేషన్ అయితే చాలా బాగుంది నీట్గా. హలో బాయ్ బాయ్. గోరఖ్పూర్ యశ్వంత్పూర్ 15024. చాలా మటుకు ట్రైన్ 80% ఇక్కడే ఖాళీ అయిపోతుంది. గోరఖ్పూర్కి వెళ్ళారు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇది అయోధ్యలోనే ఎండ్ చేయొచ్చు ఈ ట్రైన్ని. కాకపోతే ఫస్ట్ నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కాబట్టి గోరఖ్పూర్ దాకా వెళ్తుంది. అండ్ ఇది వీక్లీ ట్రైన్. ఇది బెంగళూరులో ఓన్లీ థర్స్డేస్ ఉంటుంది. నైట్ 7:40కి అయితే వదులుతుంది. అది అయోధ్యకి సాటర్డే ఈవినింగ్ 4:30 అరౌండ్ 4:15 to 4:30 లోపల అయితే వస్తుంది. సో చూడండి అయోధ్య స్టేషన్ చాలా నీట్గా ఉంది. అండ్ వెల్ క్లీన్గా పెట్టారు స్టేషన్ అయితే. జర్నీ అయితే చాలా బాగుండే. అసలు 2 days జర్నీ లాగే అనిపించలేదు. చాలామంది వచ్చాం కాబట్టి
టైంపాస్ అయితే అయింది నీట్గా. అండ్ గేమ్స్ ఆడడం, లూడో ఆడడం అవన్నీ చేస్తుంటాం కాబట్టి జర్నీ అసలు తెలియలేదు. చూడండి మెయిన్ స్టేషన్ దగ్గర అయితే వచ్చాము. అటువైపు మీరు చూస్తుండే ట్రైన్ వచ్చి రిషికేష్ ట్రైన్. రిషికేష్ ట్రైన్ చూడది ఇట్లా ఈడ్చుకొని రండి, అది సింపుల్ కదా. హౌరా హౌరా ఇంకా వచ్చింది అది, హౌరా రిషికేష్. స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా నచ్చింది నాకు. ఫస్ట్ ఇంప్రెషన్లోనే అయోధ్య ధామ్ జంక్షన్ అనేది చాలా నీట్గా ఉంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. అది కూడా చాలా లాంగ్ ట్రైన్, అది అటువైపు ఉండేది. అది హౌరా కోల్కతా నుంచి రిషికేష్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనము ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ గేట్స్ కూడా నంబర్స్ ఉన్నాయి, గేట్ 10, 9, 12. గైస్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ అయోధ్య ధామ్ జంక్షన్ టికెట్ కౌంటర్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఉడతది ఒక స్టాచ్యూ అయితే ఉంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. చూడండి ఉడతది స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఉడతది స్టాచ్యూ ఉంది. ఉడత పెట్టినారు చూడు ఇక, ఉడత ఈ పక్క ఉందిరా ఫోటో. సో అయోధ్య ధామ్ జంక్షన్ ఉడత సింబల్, ఎందుకంటే ఉడత కూడా ఒక రామాయణం పార్ట్లో మెయిన్ క్యారెక్టర్. ఉడత సేవ అంటారు కదా, శ్రీరాముడు సీతని పిలుచుకంటే తీసుకొచ్చే రావణాసుడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఉడత కూడా సాయం చేసిందంట. ఆ చిన్న చిన్న స్టోన్స్ ఎత్తకపోయి ఉడత సముద్రంలో వేసి ఉంటుంది కాబట్టి ఆ సింబాలిక్గా ఉడత సాయం అంటారు కదా, ఇది ఉడత సింబల్, అందుకని ఇట్లా పెట్టినారు సింబల్. టెంపుల్ చాలా దగ్గర కాబట్టి ఆటో వాళ్ళు ఇక్కడ నుంచి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ నేను హోటల్స్ కూడా ఏదైనా చూపించండి అని మేమే చెప్తున్నాను కాబట్టి. हेलो गाइस, आप आ गए राम दरबार हरे राम मंदिर. या आई एम फाइन. ले जाइए बड़े भाई. लेके जा रहे हैं ना? नहीं योर ब्रोकर. क्या ब्रोकर? ये ब्रोकर है? कौन ब्रोकर? बिग ब्रोकर. बिग ब्रोकर. या